ఉన్నటువంటి సమాజం కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఉద్యోగ వ్యవస్థలు కావచ్చు, అన్నీ కూడా కాపీలు కొట్టడం మీద, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టడం మీద, అబద్ధముల మీద వారి జీవితాలు కట్టుకుంటూ వెళుతూ ఉన్నారు. చాలా మంది కాలేజీ పిల్లలు వారి తల్లిదండ్రులకు అబద్ధం చెప్తారు, అలాగే వారి ఎగ్జాముల్లో కాపీలు కొడతారు. స్టిల్ వాళ్ళు అనుకుంటారు మేము మంచి వ్యక్తులం, మేము నీతిమంతులము, మేమే తప్పు చేయలేదు అని. కానీ దేవుడి దృష్టిలో మానవుడిని చూసినప్పుడు ప్రతి ఒక్క మానవుడు కూడా అబద్ధికుడుగాను, వేషధారిగాను, మోసగాడిగాను దేవుడి ఎదుట కనబడుతూ ఉన్నాడు ప్రియ సహోదరుడా. అందుకే ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజున ఈ వేషధారి అయినా, మోసగాడైనా, అతనిలో హృదయంలో వ్యభిచారమైనను, అతని హృదయంలో పాపమైనను ఏదైనా ఉన్నాడు. మనిషికి ఒక రోజున తీర్పు ఉన్నది, మరణం తర్వాత మనిషికి తీర్పు ఉన్నది. ఆ తీర్పు నుంచి నువ్వు తప్పించబడాలి అంటే నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారు నీకు అవసరమని బైబిల్ చెప్తూ ఉన్నది. ప్రియ సహోదరుడా, నేను చెప్తున్నవి చాలా వాస్తవ సత్యాలు. ఆలోచించండి. మనుషులకు కావాల్సింది డబ్బు. తమ అవసరం కొరకు బ్రతకడానికి మనుషులు అబద్ధం చెప్పడం మంచిదే అనుకుంటారు. కానీ అదే అబద్ధాలు వాళ్ళకు ఎవరైనా చెప్పినప్పుడు వారు దాన్ని